డమ్మీ కాదు డాడీ బీజేపీలో పొలిటికల్ వేడి. తెలంగాణ బీజేపీ బాస్ రామచంద్రరావు యాక్షన్ షురూ చేశారు. వరుస పర్యటనలతో తెగ బిజీగా మారిపోయారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లాల బాట పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకి క్యాడర్ ని సిద్ధం చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా పొలిటికల్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఆయన ముందుకు కదులుతున్నారు. తన నియామకాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ అడ్డా అయిన గోషామహల్లో తన అభినందన సభ నిర్వహించారు. ఆ నియోజకవర్గంలో పార్టీకి గట్టి ప్రత్యామ్నాయం చూపెట్టే ప్రయత్నాలు ఇప్పటినుంచే మొదలుపెట్టారు. మరోవైపు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారాయన. ఇందులో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. మేధావులు, డాక్టర్లు, న్యాయవాదులతోనూ భేటీ అయ్యారు. సూర్యాపేటలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కార్యకర్తల్ని కలిశారు. ఇక మంగళవారం కోదాడలో కార్యకర్తలు, మేధావులతో భేటీ అవుతారు. ఈ నెల 16న ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పర్యటనకి షెడ్యూల్ ఫిక్స్ అయింది. జనగాం, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత 19వ తేదీన రంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మిగిలిన జిల్లాల్ని కూడా ఈ నెలాఖరులోపు చుట్టేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అధ్యక్ష హోదాలో తొలిసారి రాష్ట్రాన్ని చుట్టేయడమే కాకుండా త్వరలో రాబోతున్న లోకల్ వారికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారాయన. రాజకీయ పార్టీలో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం మేము కంపల్సరీగా. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఎన్నికలు రాబోతాయో ఆ స్థానిక ఎన్నికలు అన్ని స్థానాలకు పోటీ చేసి ఎక్కువ భాగం సీటు గెలిచే ప్రయత్నం మేము చేస్తాం. మొత్తంగా జిల్లా పర్యటనలో భాగంగా కార్యకర్తల్ని కలవడమే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా తన మార్క్ చూపించే దిశగా రామచంద్రరావు అడుగులు వేస్తున్నారు.